కాటికి చేరిపోతున్న కన్న కూతురు కళ్ళు తెరవాలి అంటే దేవుడు అద్భుతము చేయాలి. అద్భుతము యేసు చెయ్యగలడు. నమ్మినటువంటి యాయీరు చేసింది ఏంటో తెలుసా? చెప్పండి, ఏం చేశాడు? యేసయ్య పాదాల మీద పడి మిక్కిలి బతిమాలుకున్నాడు. ఎలా ప్రాధేయపడ్డాడంటే యేసు కాదనలేకపోయాడు. యేసు అక్కడి నుంచి కదిలిపోయాడు. పదా, వెళ్దాం, పదా, ఇంటికి వెళ్దాం, పదా. అతడు ఎంతగా బ్రతిమలాడాడంటే యేసుక్రీస్తును తనతో పాటు తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఆయన ఇంకనూ మాట్లాడుచూ ఉండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, బోధకుడికి శ్రమ పెట్టద్దు అని చెప్పిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడద్దు, యాయీరును చూసి అంటున్నాడు, భయపడద్దు. తర్వాత మాట చెప్పండి, ఏమిటి? గడ్డి చెప్పండి. నమ్మిక మాత్రము వచ్చు. ఏ నమ్మకమైతే ఇప్పుడు నీ గుండెల్లో ఉందో ఆ నమ్మకాన్ని అలాగే ఉంచు. నమ్మిక మాత్రము ఉంచు. 39వ వచనము, లోపలికి పోయి మీరేలా గుళ్ళు చేసి ఏడ్చుచున్నారో, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదో. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారందరినీ బయటికి పంపించేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్న దానిని ముట్టి, ఏమిటట? ఆ చిన్న దాన్ని టచ్ చేశాడు. తలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు అర్థము, చిన్నదానా లే. మనిషికి జీవాత్మ అనుగ్రహించిన జీవాధిపతి వచ్చి చచ్చిన శవముతో చెప్తున్నాడు, లే. వెళ్ళిపోయిన జీవం కాస్త ఆయన పిలుపుకు తిరిగి వచ్చేసిందండి. ఆ చిన్న పిల్ల లేచి కూర్చుంది. చేజారిపోయింది అనుకున్నాడు, కానీ చేజారిపోయిన దాన్ని తీసుకొచ్చి యేసయ్య చేతిలో పెట్టాడండి. చేజారిపోయింది అనుకుంటున్న దానినే నా ప్రభు తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టుటకు ఆయన చాలినవాడు.